గబ్బర్ సింగ్ రిలీజ్ అప్పుడు బ్లాక్ బస్టర్ అయింది. కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ గారు చెప్పొద్దు అన్నారు కదా. 100%. ఇప్పుడేం చెప్తారా? ఎందుకంటే ఇప్పుడు సినిమాలు రీ రిలీజ్ అయినా కూడా కలెక్షన్స్ ఎంత ఈసారి చెప్తానన్నారు. ఇప్పుడు చెప్తాను. లాస్ట్ టైం చెప్పక బాధపడ్డాను చాలా సార్లు. ఆయన ఎవరికి చెప్పొద్దు, ఈసారి ఆయన నేను చెప్పేస్తాను, 80% చెప్తాను. ఇప్పుడు చెప్పండి మరి, అప్పుడు ఎంత వసూలు చేసింది? ఇప్పుడు ఆయన సత్యనారాయణ రిలీజ్ అయినా చెప్తాం. ఇప్పుడైతే అద్భుతంగా ఉన్నాయి. ఓపెన్ ఏం కూడా ఫుల్ అయిపోతున్నాయి. నాకు దాదాపు అసలు ఈ చరిత్రలో కనీవిని ఎరగని విధంగా ఇండియన్ సినిమాల్లో రీ రిలీజ్ కింద కలెక్ట్ చేస్తాను విధంగా కలెక్ట్ చేస్తాను నమ్మకం నాకు ఉంది. డెఫినెట్ గా అది రీచ్ అవుతా అనిపిస్తుంది. అప్పుడు ఎందుకంటే సెకండ్ మార్నింగ్ రిలీజ్ చేయాల్సింది దీన్ని ముందు రోజు మన ఏంది ప్రీమియర్స్ అడుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి సార్. నాకే ఇప్పుడు కూర్చొని చూస్తుంటే ఇది రిలీజ్ అని టెన్షన్ వచ్చింది. ఇప్పుడు అప్పుడు ఎంత వసూలు చేసిందని అడుగుతున్నా. అప్పుడు ఎంత వసూలు చేసింది అనేది అన్ని సార్లు అప్పుడు చాలా చేసింది, చాలా చేసింది. మా జీవితాలు మార్చేసింది, మా బతుకులకి అద్భుతం చేసింది మహా సినిమా. అంటే చెప్పనా? ఓకే, ఇంకో క్వశ్చన్ సార్. మీరు ఆయన ఇంకొక లెవెల్లో చూస్తున్నాను అంటున్నారు కదా, అంటే 2029లో సీఎం గా చూస్తారా అనుకుంటున్నారా? డెఫినెట్ గా ముఖ్యమంత్రిగా చూడాలని కోరిక నాకు ఉంది, చూస్తాను. మీ చనిపోయారు పాపం ఆయన మన యూట్యూబ్ ఇంటర్వ్యూ చేశాడు, పేరు ఏంటన్నా, టీఎన్ఆర్ గారు, మహానుభావుడు ఆయన. ఆయన ఒకరోజు మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేశారు. దాదాపు 10 ఏళ్ళు 9 ఏళ్ళ నాడు 7 ఏళ్ళ నాడు నేను చెప్పాను ఆయన చనిపోయి కరోనా చనిపోతున్నాడు, మీరు రాసి పెట్టుకోండి నా ఇంటర్వ్యూ చెక్ చేయండి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు, ఆయన స్థాయి వేరు, ఆయన ఎక్కడో ఉంటాడని నేను 7 సంవత్సరాల ముందు చెప్పాను. నేను అన్నానంటే అది అయిపోతుంది అంతే. అది చంద్రబాబు గారు జైల్లోంచి బయట ఉన్నప్పుడు కేబీఆర్ పార్క్ లో బయటకు వచ్చారు. మొత్తం ఇక వాష్ అవుట్ నటించి అటు వెళ్ళిపోతాడన్నారు. బయటకు వచ్చారు, అరే ఆంధ్రాన్ని వెళ్తాడో దేశాన్ని శాసిస్తాడు అని చెప్పి. మీరు యూట్యూబ్ లో చూసుకోండి, నేను చెప్పి నేను నమ్మకూడదు. మీరు టక్కని కొట్టుకొని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఆ 2 జరుగుతున్నాయి. మరి తెలంగాణ జనసేనకి మీరు అధ్యక్షుడిగా ఉండొచ్చు కదా. ఇటు సైడ్ నా బ్లడ్ కాంగ్రెస్. నేను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్ లో ఉంటా, లేకపోతే రాజకీయాల మీద సినిమాలు తీసుకుంటా. ఉంది పవన్ కళ్యాణ్ గారు నా భగవంతుడి సమ్మానం. నేను కాంగ్రెస్ పార్టీ వాదిని, నేను సినీ నిర్మాతని. చిరంజీవి గారు అంటే నాకు ప్రాణం. నేను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటాను. నాకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ ప్రధానాలు కోరుకుంటున్నా. నేను కాంగ్రెస్, నేను ఉంటే కాంగ్రెస్ లో ఉంటా, లేకపోతే కోళ్ళ వ్యాపారం సినిమా వ్యాపారం చేసుకుంటా. కరెక్టే, ఉండే దాంట్లో లేదు ఇంకా వ్యాపారం. అదే కాంగ్రెస్ నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కూల్ చేసింది. ఒక సినీ పర్సన్ గా మీరు ఎలా స్పందిస్తారు దీనిపైన? ఊరికన్నా లేని పని వ్యవహారం కాదనా, ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నయ్య గారి ఇంటికి ఇచ్చారు నోటీస్. దాన్ని మనం ఏం చేయమంటావు? ముఖ్యమంత్రి గారు అన్న సొంత నాకు అత్యంత సన్నిహితులు వాళ్ళ సొంత అన్నకి ఇంటికి ఇచ్చారు, మనం ఏం చేయమంటావు చెప్పు? ఆయన అంటే నా ఇల్లు రేపు నా ఇల్లు చెక్ చేసి ఉంటే నాది పిలుస్తారు. రేపు వచ్చి ఉంటున్నారు ఉంటే పిలుస్తారు. నేనేం చేస్తాను దానికి? నేను అతిథిన్నా కాదు. ఒక చిన్న రిక్వెస్ట్ పాత్రికేయులకి, ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్న సెంట్రల్ కూర్చున్న వాళ్ళందరూ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు కూడా మీరందరూ రిపోర్టర్స్ ఉన్నారు. గబ్బర్ సింగ్ అప్పుడు కాలేజీలో ఉండి వేరే పర్సన్ రిపోర్ట్ అయిన వాళ్ళు ఎవరన్నా క్వశ్చన్స్ వేస్తే బాగుంటుంది. అవన్నీ చూసి నాకు గుర్తొచ్చింది. యాక్చువల్ గా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మీరు ఆ సినిమా నాకు చేసి ఫస్ట్ బైట్ నాకే ఇచ్చారు. ఆ రోజు థియేటర్ మీరు ఇంటర్వెల్ టైంకి వచ్చారు. ఫస్ట్ బైట్ తీసుకున్నా, గుర్తుంది ఆ విషయం. థియేటర్ కవరేజ్ అంతా యాక్చువల్గా ఆ ఎంటర్టైన్మెంట్ ని అదంతా ఇంటర్వెల్ టైంకే జనాలు బీభత్సంగా చేశారు. ఆ రోజు నేను థియేటర్లో చూశాను కాబట్టి. అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు రేపు వచ్చే సినిమాలో ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ రోజు ఎంటర్టైన్మెంట్ ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది. మీరు మళ్ళీ ఇంటర్వెల్కి వస్తాను నేను, మీకు అలా అనిపించింది అనుకోండి, అలా వచ్చిందని మళ్ళీ బయట తీసుకున్నారు. అలాగే సార్ ఇంకోటి చిరంజీవి గారిని ఈ మధ్య మీరు ఒకటి యాడ్ డైరెక్ట్ చేశాను, ఆయనతో సినిమా చేసే అవకాశం ఏమన్నా? ఖచ్చితంగా ఉంది. అవకాశం సినిమా చేయడం ఉంటాడా అన్న? చిరంజీవి గారు అవకాశం కాదన్నా, మీకు ఫోన్ వస్తుంది, సార్ మీకు ఈఏపీ బ్రేక్ తోమాలి సార్, మేము ముందు కూర్చోబెడతాం వస్తారా అని అడుగుతారు. ట్రైన్ దొరికితే ట్రైన్, బస్సు దొరికితే బస్సు, ఫ్లైట్ దొరికితే బస్సు, లేకపోతే నడుస్తూ పరిగెత్తుకుంటే దర్శనం చేసుకుంటారు. చిరంజీవి గారు అవకాశం ఇస్తాడు సార్. మీ కాంబినేషన్ సార్ అడిగేది మీరు, మీ కాంబినేషన్, మా ఇద్దరు కాంబినేషన్ చెప్పాగా. ఆయన ఏం చెప్పండి, పాదయాత్ర చేస్తున్నారు ఎప్పుడో ఆయన దగ్గరికి. హరీష్ నిశాంత్ గారు హరీష్ పాలిటిక్స్ లో ఫుల్ సాటిస్ఫై అయిపోయారు ఫ్యాన్స్ ఇప్పుడు రీసెంట్ ఎలక్షన్స్ తో. సినిమాల వరకు అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో బాగా ఎక్కువ సాటిస్ఫై చేసింది మీరే గబ్బర్ సింగ్ తో. ఇప్పుడు మళ్ళా ఇన్నాళ్ళ తర్వాత మీ కాంబినేషన్ రాబోతుంది. ఐ హోప్ మళ్ళా మీరు అలాగే సాటిస్ఫై చేస్తారని కోరుకుంటున్నాను.
తదాస్తు సార్, నిజంగా మీరు ఒక బ్లెస్సింగ్ ఇచ్చారు, క్వశ్చన్ లేదు. అప్పుడు ఎలా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, ఇప్పుడు అంతకంటే పెద్ద ఫ్యాన్. పైగా అప్పుడు నాకు ఇంకా ఆయన పర్సనల్ గా ఎలా ఉంటారు, ఒక షార్ట్ చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అప్పుడు తెలియదు. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకునేది జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి నిశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గణేష్ గారు ఇక్కడ అన్న ఇది తీన్మార్ సరిగా ఆడని టైంలో నిరాశలో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ సినిమా మీకు పిలిచే అవకాశం ఇచ్చారు. సో అప్పుడు ఏంటి మీ ఫీలింగ్? బల్లెడిగా బా. మీ పేరన్నా? రాజాబాబు. రాజాబాబు గారు రాజా లాంటి క్వశ్చన్ వేసావు. అదే అది మంచిదమ్మా, రాజా లాంటి క్వశ్చన్ వేసాడు. తీన్మార్ కూడా బ్లాక్ బాస్టర్ సినిమా వద్దనుకున్నాను నేను, ఎందుకంటే భలే ఉంటుంది సినిమా, భలే గుండెని హద్దుకునే సినిమా అది. చిన్న చిన్న మిస్ చేయడం వల్ల మిస్ అయిపోయింది దాని టైలర్. ఈ రోజు నిన్న మొన్న సినిమా చూస్తుంటే ఏమో ఈ సినిమా ఎందుకు ఆడలేదని పెద్ద $1 million క్వశ్చన్ నాకు. ఆ తర్వాత ఆ సినిమా ఫెయిల్ అయ్యి బాగా డిప్రెషన్, నేను బాగుంటే హీరో గారు మాట్లాడుకొని నన్ను పిలిచి, మహానుభావుడు ఈ సందర్భంగా ఆయన్ని ధన్యవాదాలు చెప్తూ క్షమించమని కోరుతున్నా, మంచి గుర్తు చేశారు నాకు. ఈ అవకాశాన్ని వచ్చిన వార్త ఫస్ట్ చెప్పి మాట్లాడి పెట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ్ గారు పొరపాటున ఎవరో ఫ్యాన్ ఫోన్ చేస్తే మనం ఏ మూడ్లో ఉన్నామో నోరు జారటం వల్ల చాలా తప్పు చేశాను, ఫీల్ అయ్యాను, చాలా బాధపడిన తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నాను, వేరే విషయం. కానీ ఈ సందర్భంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నాకు ఈ సినిమా రావటానికి, ఈ సినిమాని హరీష్ శంకర్ డైరెక్టర్, నేను ఫస్ట్ ఆ సినిమా కొన్న నాతో కొనిచ్చాడు హీరో గారు. సోను సూద్ సినిమా షూటింగ్ జరుగుతుంటే ఈ గబ్బర్ సింగ్ ని దబాంగ్ సినిమా బ్లాక్ బస్టర్ అనేది కొను అని చెప్తే హీరో గారితో మాట్లాడకుండా కొన్న హీరో గారు చేస్తాను, ఆయన సొంతంగా చేసుకుంటాను, హరీష్ శంకర్ డైరెక్షన్ పెట్టుకొని చేసుకుంటాను అన్నాడు. మొత్తం ఫోటోషూట్ కూడా అయిపోయింది, గుర్తుందా నీకు? ఫోటోషూట్ కూడా అయిపోయింది, అంత అయిపోయింది. ఒకరోజు హీరో గారు త్రివిక్రమ్ గారు నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చారు, నా జీవితాన్ని మార్చారు, నా బతుకు అర్థం చెప్పారు. ఈ సందర్భంగా తీన్మార్ను కూడా దాన్ని అద్భుతంగా చేసి మళ్ళీ రీచ్ చేస్తా సార్ దాన్ని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిది ఒకసారి ఫ్లాప్ సినిమా మళ్ళీ రీచ్ సూపర్ టైంకి చూపించాలని నా కోరిక, చూపిస్తా మీకు. అన్న ఇంకో క్వశ్చన్, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో 2 పార్టీలకు అండగా నిలిచి గవర్నమెంట్ వచ్చేలా, ఆంధ్రాకి అండగా నిలలేదు సార్. అయితే నేను అండగా ఇక్కడ నేను అభిమాని అంతే. ఎక్కడ కాంగ్రెస్ అభిమాని, అక్కడ పవర్ స్టార్ అభిమాని అంతే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. ఆంధ్రాలో నేను ఏం పని చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకు అండగా నిలబడ్డాను మీ వాళ్ళ పార్టీ అధికారులు? ఈ మాటలు నేను ఎందుకు మాట్లాడతా చెప్పండి. కానీ అంటే నా క్వశ్చన్ ఏంటంటే, మీకు రేవంత్ రెడ్డి గారు ఏదో కీలక పదవి అప్పగించి, నాదే పదవులు వద్దు, నేను నీకు దండం పెట్టిన సినిమా చేయాలి. ఎమ్మెల్సీ నాకు సినిమా తీసే ఉన్న కిక్కు, దీంట్లో ఉన్న మజా, దీంట్లో ఉన్న ఆనందం, ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిన వారే పిల్లలతో అట్లా పడుకుంటే వచ్చే తృప్తి నాకు ఏ ముఖ్యమంత్రి వచ్చినా రాదు. నాకు ఎమ్మెల్సీ నాకు వద్దు అని చెప్తున్నా, మీకు మీ ద్వారా చెప్తున్నా, నాకు ఏ పదవి మీ ద్వారానే చెప్తున్నా, నాకు ఏ పదవి వద్దు. నేను సినిమా బ్లాక్ బస్టర్ సినిమా విషయం నాకు నన్ను ఆస్వాదించండి అన్న. అంటే యాక్చువల్గా 7 సంవత్సరాలు తర్వాత తప్పిపోయిన పిల్లవాళ్ళగా అని చెప్పేసి అంటున్నారు. మరి ఎందుకు తప్పిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడేమో మీ ఆత్రం చూస్తుంటే అర్థం ఉంది. ఇప్పుడు మీరు ఇప్పుడే సినిమా అనౌన్స్ చేసేలాగా ఉన్నారు మీ ఇది చూస్తుంటే కనుక. సో ఫస్ట్ సినిమా ఏం ఉండబోతుంది? 7 సంవత్సరాలు ఎందుకు మిస్ అయ్యారు? ఎందుకు మిస్ అయ్యానంటే దరిద్రం నుంచి తలుపు కొడితే తలుపు తీశానమ్మా. అందరూ ఏది లక్ష్యం వస్తుంది కదా, ఇవాళ లక్ష్యం అనుకున్నాను. అన్ని మనం కలిగిస్తే దరిద్రం వచ్చింది. రాజకీయం ఇది ఇది అది అనుకున్నా. దూరపు కొండలు ఉండగంటాయి కదా, దగ్గరికి వెళ్ళి తెలుస్తుంది నాకు గతుకులన్నీ. రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, సినిమా ఇండస్ట్రీలో అందరినీ మొక్కుకుంటూ మన టాలెంట్ చూపించుకుంటూ పైకి రావాలి బాబు, ఇది మొక్కుంటూ. రాజకీయాల్లో అందరిని తొక్కుంటూ రావాలి. తొక్కుంటూ వచ్చే వారం మన దగ్గర అర్థం కావట్లేదు. మనం మొక్కుతూనే సినిమాలు తీస్తూ చిరస్థాయిగా నిలిచిపోతామని నా కోరిక. మీ బ్యానర్ లో ఫస్ట్ సినిమా ఏది ఉండబోతుంది ఇప్పుడు? రీ ఎంట్రీలో ఒక రకంగా రిలీజ్ లాగా రీ ఎంట్రీ మీది ఇప్పుడు ఒక 7 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఫస్ట్ సినిమా ఏది ఉండబోతుంది? ఒక్క 20 days లో 1 month లో అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే ఒకసారి నోటుగుండ వచ్చినాక వెనక్కి వెళ్ళకూడతాను, తప్పైపోతాం. అది ఒక నోటుగుండ బయటకు వచ్చినట్టు దానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తా, వరుస పెట్టి సినిమాలు తీస్తా. సినిమానే జీవితం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. సత్యనారాయణ గారు, నాకు 24 క్రాఫ్ట్ల మీద అవగాహన ఉంది. నా ఏజ్ ఆఫ్ 15 years నేను సినిమా ఇండస్ట్రీ ఫిల్మ్ స్టూడెంట్గా వచ్చా. అప్పటి నుంచి సినిమా రంగంలో ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ బాయ్కి ఏ విధంగా డబ్బు వస్తుంది దగ్గర నుంచి, ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో నాకు తెలుసు.
ఎక్కడ ఏంటంటే తక్కువ వస్తుందో నాకు తెలుసు. ఎక్కడ ఏ సీన్ నేను డైరెక్ట్ గా చెప్పాను, అన్న ఇవాళ ఈ సీన్ కాదన్నా నా మాట వినన్నా అనేవాడిని. నాకు తెలుసు అన్న ఇవాళ ఈ సీన్ కాదు నాకు నో డౌట్. ఆయన ఒక సినిమాకి ఒక కోడైటర్, ఒక ప్రొడక్షన్ డిజైనర్, ఒక ఆర్ట్ అసిస్టెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేశారు కాబట్టి ఆయన లాభాలు కూడా అప్పుడు అలా వచ్చాయి. ఎందుకంటే సినిమాకి CEO ఉంటారు సార్, సినిమాకి నిర్మాత రామానాయుడు గారు ఆదర్శం నాకు. మోహన్ గారు రామానాయుడు గారు సెట్ లో పొద్దున్నే ఉండేవాడు, ట్రాలీ చూసేవాడు, నా కల్లారు చూశాను ఆయన దగ్గర, మేము సినిమాలు చూసేవాళ్ళం. అట్లున్న సినిమా అంటే ఎందుకు నిర్మాత అనేవాడు బిడ్డ కదా సార్, కడుపులో తల్లి గర్భంలో బిడ్డను ఎంత నీట్ గా డెలివరీ చేస్తుంది. ఓకే ప్రెగ్నెన్సీ అయినా కూడా ఆడని ఎట్లా పడితే అట్లా తిరిగి అయినా బిడ్డ లేకపోతుంది కదా. సినిమాని మన బిడ్డని ఎంత బాగా తల్లికి డెలివరీ ఇస్తుందో మన సినిమాని అంత బాగా డెలివరీ ఇస్తే నిర్మాత అంత కష్టపడితే బ్లాక్ బస్టర్ వస్తుంది. ఒక్కసారి మిస్ అవ్వచ్చు. హరీష్ శంకర్ కున్న టాలెంట్ కి, హరీష్ శంకర్ కున్న కష్టపడే తత్వానికి చిన్న మన బచ్చన్ మిస్ అయింది. ప్రతి మిలిటరీ మన సరిహద్దులు ఉండే సైనికుడు కొట్టిన ప్రతి బుల్లెట్ అవతలడికి తగలదు. ఒక్కసారి మిస్ అవుద్ది. మిస్ అయినంత మాత్రం ఆవిడ సైనికుడు కాకుండా పోతాడా? అంటే హరీష్ శంకర్ నాకు తెలుసు. పూరి జగన్నాథ్ అంటే తెలుసు. పూరి జగన్నాథ్ గురించి చెప్తాను. పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ వచ్చి పోకిరీలు తీస్తాడు. మళ్ళీ రాసుకోండి, మీరు చెప్తాను. ఒక టెంపర్ తీస్తాడు, రాసుకోండి మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ. నాలాంటి ఉంటే నేను చేస్తా చేయడం. వీళ్ళకి కొత్త వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళు వస్తారు. సార్ యాక్చువల్లీ తీస్తాను కానీ నా తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్ మాట్లాడే తపనలో ఫ్లాపులు తీస్తారు వీళ్ళు. నాలాంటి కసినాన్ని నమ్ముకోండి, నాలాంటి తపనలను నమ్ముకోండి, బ్లాక్ బస్టర్ సినిమాలు తీయండి. మీరు వేణుస్వామి కంటే మీరే జ్యోతిష్యం బాగా చెప్తున్నారు సార్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వదిలే గణేష్ గారు మీరు ఇచ్చిన భరోసాకి హరీష్ శంకర్ గారి మొహంలో చాలా తర్వాత మాకు ఒక సక్సెస్. హరీష్ శంకర్ డైమండ్ సార్. నల్ల లైట్ అయితే నల్లగా ఉంటది, తెల్ల లైట్ అయితే వెలిగిపోతుంది. ఆ డైమండ్ ఎట్టేస్తానో చూపిస్తాను మీకు, నేను చూసుకోండి మీరు. సత్యనారాయణ గారికి ఒకసారి మైక్ సత్యనారాయణ గారు. సార్ ఇప్పటి వరకు రిలీజుల్లో ఈ మధ్య కాలంలో వచ్చిన వాటిల్లో ఏంటంటే మురారి 5 crores తో టాప్ లో ఉంది. సో మరి గబ్బర్ సింగ్ అప్పటికే ఒక ఇండస్ట్రీ హిట్ కింద అన్నింటినీ మొత్తం బ్లాక్ బస్టర్ రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టింది కదా. మరి ఈసారి మురారి రికార్డ్ ని కూడా టచ్ చేసే అవకాశం ఏమైనా ఉందంటే, మీకు ప్రీ బుకింగ్స్ మీకు తెలుసు కాబట్టి అది 5 crores కలెక్ట్ చేసింది. ఇంద్రా కూడా 3 crores దగ్గర ఆగిపోయి. మీరు ఒక్క రోజు ఆగండి, ఒక్క రోజు ఆగితే ఏ రికార్డ్స్ అన్ని కూడా మేము డైరెక్ట్ గానే చెప్తాం. ప్రతి రూపాయి కూడా అంత వైతే. అసలు ఇప్పటికే చూస్తున్నాం మీరు ఆ ప్రీమియర్ షోలు రీ రిలీజ్